కొత్త బంగారు లోకం సినిమాలో అమాయకమైన చూపులు చూస్తూ ఎకాడా అంటూ పలకరించిన అమ్మాయి గుర్తుందా? ఆ అమ్మాయే శ్వేతా బసు ప్రసాద్. బబ్లీ గర్ల్ గా కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టి వరుస సినిమాలతో ఒక ఊపు ఊపింది. అయితే 2014లో ఒక వ్యభిచారం కేసులో ఇరుక్కుపోవటం అప్పట్లో టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. అంతేగాక దాదాపుగా తెరకు దూరమైంది. శ్వేత భవిష్యత్తు అంధకారం అవుతున్న దశలో కొంతమంది దర్శకులు ఆమెకు అవకాశాలు ఇచ్చారు. దాంతోపాటు కొన్ని హిందీ సీరియల్స్ లోనూ ఛాన్సులు ఇచ్చారు. ప్రస్తుతం చంద్రనందిని అనే హిందీ టీవీ సీరియల్లో నందిని అనే యువరాణి పాత్రలో నటిస్తోంది. ఆ సీరియల్ ప్రమోషన్ లో భాగంగా మీడియా నాటి సెక్స్ రాకెట్ పై ప్రశ్నలు సంధించింది. ఆ సందర్భంలో మాట్లాడటానికి కాస్త నిరాకరిస్తూనే తనకు ఎలాంటి సానుభూతి అవసరం లేదు అని అంది. ప్రస్తుతం కెరియర్ పై మాత్రమే తాను దృష్టి పెట్టానని చెప్పింది శ్వేత. ఈ సీరియల్ తనకు లైఫ్ ఇస్తుందనే నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది.